ప్రకృతి వనరులను కాపాడండి, భవిష్యత్తు తరాలను జీవించనియండి అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. ప్రకృతి వనరులను కాపాడడం ద్వారా భవిష్యత్తు తరాలకు జీవించడానికి ఎంతో అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం నాడు శివాజీపాలెం జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వనరులకు విఘాతం కలిగితే భవిష్యత్తు తరాల మనుగడ కష్టమవుతోందని అన్నారు. దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. శీతోష్ణ స్థితి వేడెక్కుతున్న తరుణంలో ఏర్పడుతున్న కరువు కాటకాలను చూసైనా ప్రతి ఒక్కరూ మారాలని ఆయన అన్నారు. పాఠశాల హెచ్ఎం దుర్గాకుమారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేయమని కోరారు. పెరుగుతున్న రహదారి ప్రమాదాలను గుర్తించి వాహనాలు నడిపే వారంతా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్లు ధరించాలని, 4 చక్రాల వాహనం నడిపే వారంతా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తదితర సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ లలిత కుమారి, ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు బి భరద్వాజ్ కుమార్, నాని, సిహెచ్ రాజేశ్వరి, యామిని తదితరులు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నా పేరు దుర్గా కుమారి. నేను జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ శివాజీపాలెం పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యం, ఇకో వైజాగ్ వారి సహకారంతో ఈ రోజు మా పాఠశాలలోని పిచ్చుకల సంతతి అంతరించిపోకుండా వాటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి అనే కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మన చిన్నప్పుడు మన ఇళ్లలో కానీ మళ్ళీ పల్లెటూరులో కానీ ఎక్కడ చూసినా కానీ మన చుట్టూ పిచ్చుకలు అనేవి మనకు కనిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పిచ్చుకలు అనేవి పిల్లలకైనా లేదా మనం చూద్దామన్నా ఎక్కడ మనకి కనిపించట్లేదు. అవి అంతరించిపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క జీవన విధానమే. ఎందుకంటే మనం వాటికి ఫ్రీగా నివసించడానికి గూళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి మనం అవకాశం కల్పించకుండా ఇల్లు కట్టేసుకొని వాటికి అక్కడ ఏవి లేకుండా గూళ్ళు పెట్టుకునే వాటికి తీసేయడం ఇవి చేయడం వల్ల అవి ఉండట్లేదు. కాబట్టి వాటికి గూళ్ళు కట్టుకునేలాగా లేదా మనమైనా వాటిని ఒక ఏర్పాటు చేసి అందులో ఉండేలాగా చేసి పిచ్చుకల సంతతి పెంపొందించడానికి మనం కృషి చేయాల్సిందిగాను తెలియజేయడం జరిగింది. అమ్మా విన్నావా, జీవీఎంసీ చెప్పింది ప్లాస్టిక్ వాడక వద్దంటూ మైకులు గట్టిగా చెప్పింది. అమ్మా అమ్మా విన్నావా, జీవీఎంసీ చెప్పింది. అందమైన మన విశాఖ కోసం, ప్రజారోగ్యం రక్షణ కోసం, అందమైన మన విశాఖ కోసం, ప్రజారోగ్యం రక్షణ కోసం నగర పాలకుల దిగి వచ్చి వీధి వీధి చెబుతున్నారు. నగర పాలకుల దిగి వచ్చి వీధి వీధి చెబుతున్నారు. అమ్మా అమ్మా విన్నావా, జీవీఎంసీ చెప్పింది. ముచ్చు కవర్లలో ఆహారం మచ్చుకైనా తినవద్దు. ముచ్చు కవర్లలో ఆహారం మచ్చుకైనా తినవద్దు. ప్రకృతి ఇచ్చిన వస్తువులే ఇచ్చిన మనకు ఆరోగ్యం. ప్రకృతి ఇచ్చిన వస్తువులే ఇచ్చిన మనకు ఆరోగ్యం. అమ్మా అమ్మా విన్నావా, జీవీఎంసీ చెప్పింది. పెద్దలందరూ ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ వాడుక మానాలి. పెద్దలందరూ ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ వాడుక మానాలి. స్వచ్ఛ విశాఖను చేయాలి, మన భారతికి జై కొట్టాలి. స్వచ్ఛ విశాఖను చేయాలి, మన భారతికి జై కొట్టాలి. అమ్మా అమ్మా విన్నావా, జీవీఎంసీ చెప్పింది. ప్లాస్టిక్ వాడుక వద్దంటూ మైకులు గట్టిగా చెప్పింది. ఇలాంటి పాటల వల్ల పిల్లలతో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన ఉన్న చోటు నుంచి, అంటే ఒక ఊళ్ళైనా ప్రాంతమైన ఏదైనా కూడా పచ్చగా ఉండే విధంగా మనం విద్యార్థుల నుంచి కూడా మనం ఆ చిన్నప్పటి నుంచి ఆ మొక్కలు మన చుట్టూ పచ్చదనం ఉంటే ఏ విధంగా ఉంటుంది అది మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి. డాబాలు తర్వాత డబ్బు ఇవి కాదు. ఈ ఎకో వైజాగ్ అనేది ప్రత్యేకించి పిల్లల్లో చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాతావరణం పచ్చగా ఉండేలాగా విద్యార్థుల్లో ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి భవిష్యత్తులో
వాళ్ళకి ఒక గొప్ప కాయగూరలు పండించుకోవడం కానీ ఏంటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పచ్చదనం యొక్క వాళ్ళకి దాని యొక్క ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది, ఎలాగైతే మనకి హ్యాపీగా ఉండగలము అనేది చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే మనకి వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఆస్తి అదే. కాబట్టి వాళ్ళకి మనం ఈ చెత్త మనం తినేస్తాం. చాలా మంది పిల్లలు ముచ్చు కవర్లు, తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు తినేసి అవి అక్కడ పడేస్తా ఉంటారు. కానీ అది ఒక గుదిబండలాగా, కొండల్లాగా మారిపోతున్నాయి. అవి మట్టిలో కలిసిపోకుండా బయటే ఉంటూ అవి ఎక్కడికి పోకుండా మళ్ళీ తిరిగి మన ఇళ్లలోకి వచ్చి మురుగు ఏర్పాటు అయిపోయి నానా బీభత్స కాలుష్యానికి పెద్ద కారణం అవుతుంది. Eco clean, eco green, eco blue, eco zero plastic, eco zero pollution, eco Vizag, eco clean, eco green, eco blue, eco zero plastic, eco zero pollution, eco clean, eco green, eco blue, eco zero plastic, eco zero pollution, eco Vizag, eco clean, eco blue, eco green, eco zero pollution, eco zero plastic, eco Vizag, eco clean, eco green, eco blue, eco zero plastic, eco zero pollution, eco Vizag. Please like, share, subscribe our channel.